बीआरएस सरबराह केसीआर ने नलगुंडा सभा में कांग्रेस हुकूमत को अपनी सख्त तनकीद का निशाना बनाया। उन्होंने सवाल किया कि तुम क्यों किसानों को चप्पल से मारोगे, तुम्हारे पास कितने दिल हैं। केसीआर ने कहा कि चप्पल सिर्फ आपके पास नहीं, फसल उगाने वाले किसानों के पास भी है और वो बहुत मजबूत है। ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు। రైతు బంధు ఇస్తానికి కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే, ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే। అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగానని చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు దురిసి మాట్లాడటోళ్ళారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి। రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా। రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి। ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి। దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జర నేను ఎన్నిక చేరిస్తా అని చెప్పాలి, వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి। కానీ అడిగినోని చెప్తోని కొట్టాలి। కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం। ఇంత మగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావు దా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది। నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా చూపి।